మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఎన్ ఆఫ్ ఏ అండ్ ఎన్ ఆఫ్ బి ఏంటో చెప్పమంటున్నారు. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఏ అంటే సెట్. ఎన్ ఆఫ్ ఏ అని అడిగితే ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నట్టు. ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 4. మరి ఇక్కడ ఎన్ ఆఫ్ బిలో ఎన్ ఆఫ్ బి అంటే ఏంటి? బి అనే సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. బి అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3. అంటే ఎన్ ఆఫ్ బి ఎంత? 3. ఎన్ ఆఫ్ ఏ ఏమో 4, ఎన్ ఆఫ్ బి ఏమో 3. అంటే మనకు ఆన్సర్ ఎంత? 4,3. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఏ అనేది ఏదైనా సెట్ అవ్వచ్చు. దాని యొక్క పవర్ సెట్స్ యొక్క నెంబర్ ఎంత అంటే 64 అంట. పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్. పవర్ సెట్ అంటే ఏంటి? ఏ అనే సెట్కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయో అన్నీ ఈ పవర్ సెట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయో చెప్పేది నెంబర్ ఆఫ్ పవర్ సెట్. అంటే పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 64. అండ్ ఏ అనే సెట్కి మనం ఎన్ని సబ్సెట్స్ వస్తాయో ఎలా కనుక్కోవచ్చు? 2 పవర్ n అనే ఫార్ములాతో. 2 పవర్ n అనే ఫార్ములాతో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వస్తాయో అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సబ్సెట్సే, ఇది నెంబర్ ఆఫ్ సబ్సెట్సే. అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా? 2 పవర్ n ఈక్వల్స్ టు 64 అని రాసుకోవచ్చా? 2 పవర్ n ఈక్వల్స్ టు 64ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 32 జర్ 64, 2 16 జర్ 32, 2 8 జర్ 16, 2 4 జర్ 8, 2 2 జర్ 4, 2 1 జర్ 2. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5 6. అంటే 2 పవర్ 6 టైమ్స్. ఇక్కడ మనకి బేసెస్ అనేవి ఈక్వల్. అంటే 2 2 ఈక్వల్ కాబట్టి వాటి పవర్స్ అనేవి కూడా ఏంటి? ఈక్వల్. అంటే n ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? n ఈక్వల్స్ టు 6. n అంటే ఏ అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్. ఇక్కడ ఓన్లీ ఏ సెట్ మాత్రమే ఉంది కదా, ఆ సెట్కే కదా మనం పవర్ సెట్స్ ఇచ్చింది. సో n అనేది ఏమవుతుంది? ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్. సో మనం ఏం రాసుకోవచ్చు? n ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 6. సో ఆన్సర్ ఈజ్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఉంది, ఆ సెట్కి 64 సబ్సెట్స్ ఉన్నాయి. అయితే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఫార్ములా ఏం తెలుసు? సబ్సెట్ రిలేటెడ్. ఇఫ్ ఏ సెట్ కంటైన్స్ n ఎలిమెంట్స్, అంటే ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దెన్ సబ్సెట్స్ ఆర్ 2 పవర్ n. అంటే ఒక సెట్కి n ఎలిమెంట్స్ ఉంటే దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంట? 2 పవర్ n సబ్సెట్స్ ఉంటాయంట. ఇక్కడ మనకేమో ఎన్ని సబ్సెట్స్ ఇచ్చాడు? 64 సబ్సెట్స్ ఇచ్చాడు. సో మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చా? ఇది సబ్సెట్స్ వాల్యూయే, ఇది సబ్సెట్స్ వాల్యూయే. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 2 పవర్ n ఈక్వల్స్ టు 64. 2 పవర్ n ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 6 అని రాసుకోవచ్చు. 64ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 32 జర్ 64, 2 16 జర్ 32, 2 8 జర్ 16, 2 4 జర్ 8, 2 2 జర్ 4, 2 1 జర్ 2. అంటే 2 పవర్ 6 అని రాసుకోవచ్చు. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అనేవి కూడా ఈక్వల్. అంటే n ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వస్తుంది? 6. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఆ సెట్లో? 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సి అనే సెట్ ఇచ్చారు, సి అనే సెట్లో ఎలిమెంట్స్ ఇచ్చారు. అయితే సి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని కనుక్కోమన్నాడు. ఎన్ ఆఫ్ సి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ సి అనమాట. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సెట్ ఉంది, ఆ సెట్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే పవర్ సెట్లో 2 పవర్ n ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే పవర్ సెట్ అనేది సబ్సెట్స్ యొక్క సెట్. అంటే ఒక సెట్ ఉంటే ఆ సెట్కి ఎన్ని అయితే సబ్సెట్స్ ఉంటాయో అన్ని సబ్సెట్స్ పవర్ సెట్లో రాసుకుంటాం. కాబట్టి n ఎలిమెంట్స్ ఉన్న సెట్కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2 పవర్ n సబ్సెట్స్ వస్తాయి. కాబట్టి ఆ 2 పవర్ n సబ్సెట్స్ కూడా ఈ సెట్లో రాసుకుంటాం. కాబట్టి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి?
2 పవర్ n. ఇక్కడ మనకి ఏం అడిగారంటే ఎంటీ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగారు. ఎంటీ సెట్ అంటే అర్థం ఏంటి? ఖాళీగా ఉన్న సెట్. ఖాళీగా ఉన్న సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఏమో ఉండవు కదా, కాబట్టి 0. పై అనేది ఎంటీ సెట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే సింబల్, అంతేగాని ఎలిమెంట్స్ కాదు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. అయితే ఎన్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఇచ్చారు? 1, 2, 2, 1, 3, 4, 3, 4 అని ఇచ్చారు. ఇక్కడ 1 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్, 2 2 టైమ్స్, 3 2 టైమ్స్, 4 2 టైమ్స్. ఇవన్నీ టైమ్స్ ఉన్నా సరే 1 అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా సరే 1 అనేది ఒక ఎలిమెంట్ కిందే తీసుకుంటాం. 2 అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా సరే 2 అనేది ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటాం. 3 అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా సరే 3 అనేది ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటాం. 4 అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా సరే 4 అనేది ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటాం. అంటే మొత్తం ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఏమవుద్ది? 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఎన్ ఆఫ్ బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎన్ ఆఫ్ బి అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి సెట్. అంటే బి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమైనా ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయా? ఎలిమెంట్స్ ఏమీ రిపీట్ అవ్వట్లేదు. కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో డైరెక్ట్గా మనం లెక్క పెట్టి చెప్పేయచ్చు. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. అంటే ఆన్సర్ ఎంత? 5. ఇక్కడ ఈ సమ్లో ఎన్ ఆఫ్ పై వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎన్ ఆఫ్ పై అంటే ఏంటి? పై అనే సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో కనుక్కోమన్నారు. పై అనే సెట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎంటీ సెట్. సో ఎంటీ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి? అసలు ఎలిమెంట్సే ఉండవు, కాబట్టి 0. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఎన్ ఆఫ్ ఏ అనేది 5. అంటే ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 5. అయితే ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. పి ఆఫ్ ఏ అంటే ఏంటి? పవర్ సెట్. పవర్ సెట్లో ఏముంటాయి? ఈ పవర్ సెట్లో అయితే ఏ సెట్ యొక్క సబ్సెట్స్ అన్నీ ఉంటాయి. మరి ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే ఏంటి? ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో అన్ని సబ్సెట్స్ యొక్క నెంబర్. సో ఇక్కడ మనం ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయడానికి అసలు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏమొస్తాయి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్న సెట్కి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2 పవర్ n అవుతాయి. అలాగే 5 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి? 2 పవర్ 5. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 5 టైమ్స్ వేసుకుంటే 32 వస్తుంది. 32 అనేది ఏంటి? సబ్సెట్స్ యొక్క నెంబర్. ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అన్నా కూడా సబ్సెట్స్ యొక్క నెంబరే. కాబట్టి ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఏమవుతుంది? 32. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పి ఆఫ్ ఏ అనేది 128 ఎలిమెంట్స్ని కలిగి ఉంటుందంట. అయితే ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగాడు. అంటే మనకి ఏమి ఇచ్చాడు? ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇచ్చాడు. ఎంత? 128. ఏలో ఎలిమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా ఎన్ ఎలిమెంట్స్ ఉంటే దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n సబ్సెట్స్. మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? పవర్ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ అనేవి 2 పవర్ n సబ్సెట్స్కి ఈక్వల్. 128 ఈక్వల్స్ టు 2 పవర్ n అని రాసుకోవచ్చా? 2 పవర్ n ఈక్వల్స్ టు 128 అవుతుంది కదా. 2 పవర్ n ఈక్వల్స్ టు 128ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 జా 12, 2 4 జా 8, 2 32 జా 64, 2 16 జా 32, 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2. ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 1 2 3 4 5 6 7. అంటే 2 పవర్ 7 అని రాసుకోవచ్చా? ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఎంత? n ఈక్వల్స్ టు 7. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 7. అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్లో 3, 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 5, 6, 7, 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎన్ ఆఫ్ బి అంటే ఏంటి?
బి సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పేది. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏ సెట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ చేయాలి. అంటే 4 - 4 చేయాలి. ఎంత ఆన్సర్? 0. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 0.